సమయం ఇచ్చినట్టు దేవాతి దేవుడుకును కూడి వచ్చిన మీకు దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు పాటల్లో సహాయం చేసిన దేవుడు, అలాగే చేయ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నారు. అట్టి రీతిగానే వాక్య పరిచర్లో కూడా దేవుడే సహాయం చేసేలాగా వాక్యంలోకి వెళ్ళి మనం వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల ఎవరంటే మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాడు. 10వ వచనం చదువుదాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీరు మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు కదా. అంటే 9వ వచనంలో ఏమో మీరు ఆత్మ స్వభావం గలవారా లేకపోతే శరీర స్వభావం గలవారా అంటున్నాడు. తర్వాత 14వ వచనం కూడా చదవండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. 14వ వచనం కూడా చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి ప్రభా నాయన పాటల ద్వారా తండ్రి నీ నామం మహిమపరచబడింది. స్తుతి ఆరాధనలో తండ్రి ప్రభు నీ బిడ్డలను నిలబెట్టుకుని మీరు వాడుకున్నందరికీ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడిగా నీ పక్షం నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానం నాకు అనుగ్రహించమని నాయన నీ వాక్ శక్తి నాకు అనుగ్రహించి మీరే మాట్లాడమని, ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో వారికి తండ్రి కూర్చున్న బిడ్డలకు మా అందరికీ తండ్రి నీ ఆత్మశాత తండ్రి కావలసిన మాటలు మీరే అందించమని, ఈ మాటల ద్వారా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మీకు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు గారు అంటున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనకి ఎప్పుడు వచ్చిందో మీరు అందరికీ తెలుసు. ఏంటి యేసుక్రీస్తు అంటే రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఒకసారి చదవండి వచ్చును. ఏంటండి అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని ఎక్కడెక్కడ నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అంటే చూడండి 10లో అంటున్నాడు, యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. అర్థమైందండి మాట మీకు? ఇప్పుడు యేసుక్రీస్తును అంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకునే ఎడల దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అంటున్నాడు. మనం ఎప్పుడు రక్షింపబడుతున్నామంటే యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుని మన హృదయంలో మన కొరకు మృతుడయ్యాడని చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు రక్షింపబడుతున్నారు అన్నాడు. అదే విషయంలో 10వ వచనంలో అంటాడు, యాలయనగా నీతి కలిగినట్లు మనసు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకును. హృదయంలో ఏం చేస్తుందండి? ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో మన హృదయం శుద్ధి అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి 8, 9 ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో రక్షింపబడిన తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక 9లో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు మనం దేవుని ఆత్మ మన హృదయంలోకి వచ్చింది, మన హృదయం శుద్ధి అయింది. ఇప్పుడు మనం రక్షింపబడ్డామా లేదా? ఎందుకు రక్షింపబడ్డాం? యేసుక్రీస్తు మృతుడై అయిపోయాడు కాబట్టి, మన కొరకు చనిపోయాడు కాబట్టి, అండ్ మనం ఒప్పుకున్నాం కాబట్టి, నీతి కలిగినట్లు ఆయన ద్వారా మనకు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం
ఆత్మ ద్వారా మన హృదయం శుద్ధి అయిపోయింది కదా. అదే మనం పాత నిబంధనలో చూసినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలదని చెప్పుకున్నాం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్న విషయం. కానీ ఇప్పుడు మరి పాత నిబంధనలో ఉన్న హృదయం గురించి ఇప్పుడు మనం మోసకరమైన హృదయం అని కానీ లేకపోతే అలా మోసం చేస్తుందని కానీ ఇప్పుడు చెప్పుకోకూడదు. ఎందుకంటే అలా మోసం చేసే హృదయాన్ని, అలా ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని అండి, అలాంటి హృదయాన్ని దేవుని ఆత్మ మన హృదయంలోనే పంపించడం ద్వారా శుద్ధి చేశాడు దేవుడు. మన హృదయంలోకి ఆయన ఆత్మను పంపించడం ద్వారా హృదయాన్ని శుద్ధి చేశాడు. ఇప్పుడు హృదయం శుద్ధి అయిందని చెప్పాను కదా మీకు. ఇప్పుడు మనం మన హృదయంలోకి ఆయన ఆత్మ వచ్చింది. ఇప్పుడు మనం ఆత్మ స్వభావం గలవారుగా ఉంటున్నామా లేకపోతే శరీర స్వభావం గలవారుగా ఉంటున్నామా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు రెండు మనసులు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ స్వభావం ఒకటి ఉన్నది, శరీర స్వభావం ఒకటి ఉంది. అర్థమవుతుందండి? అయితే మనం ఏ స్వభావం గలవారమో ఒకసారి మనం వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు చదవండి 10వ వచనం. క్రీస్తు మనలో ఎలా ఉంటాడు? క్రీస్తు ఎలా ఉంటాడు? ఆయన ఆత్మ మన హృదయంలోకి వచ్చింది కదా. యేసుక్రీస్తు నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనం లేదన్నాడు ఆయన. అలాగే అన్నాడా? మరి వెళ్ళి ఏం చేశారు ఆయన? ఆయన ఆత్మ పంపించారు. ఇప్పుడు ఆత్మ ఆయన మన హృదయంలో ఉండడం వల్ల ఎవరున్నట్టు ఇప్పుడు అంటే ఎవరున్నట్టు? తండ్రి ఉన్నట్ట లేదా కుమారుడి ఆత్మ ఉన్నట్ట? చూడండి, ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ 10లో అంటున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము మృతమైనది. అంటే అర్థం ఏంటి? క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ జీవము కలిగి ఉన్నది. అంటే ఈ మాటలు మీరు దృష్టి పెడితేనే కానీ మీకు అర్థం కాదు, మీరు మనసు ఉంచాలి. అంటే క్రీస్తు చూడండి, క్రీస్తు మీలోనున్న ఎడల మీరు శరీరము పాపం విషయమై మృతమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభుల వారి ద్వారాగా ఆత్మ మన హృదయంలోకి రావడం వల్ల మనం పాపం విషయమే మృతులు. ఎలా మృతులు అంటే క్రీస్తు మనలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం పాపం విషయమే మృతులు అంటూ అలాగంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంది. శరీరం విషయమే ఆ జీవించే జీవితంలో మృతమైపోయాం. ఇప్పుడు ఒక విధంగానే చనిపోయాడు ఎవరన్నా, చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తిని మరలా మనం తిరిగి లేచి లేకపోతే ఏదన్నా మనకు బాగా ప్రేమ కలిగి లేకపోతే ఓ పలావ్ తినమనో లేకపోతే ఏదైనా పెడతామని లేకపోతే నీకు చివరిగా ఇది పెడదామని కోరుకుంటే మళ్ళీ చనిపోయినాడు తిరిగి మళ్ళీ ఏమైనా తినగలదా? లేవగలడా? జీవం కలిగి ఉండగలడా? ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం ఆయన ఆత్మ మనలోకి రావడం వల్ల మనం పాపం విషయమే మృతం అంటే ఏంటి? చనిపోయాం. చనిపోయిన వాడు ఎలాగైతే తిరిగి లేచి మళ్ళీ ఏమి తిండో, అతను ఏం చూడలేడు, మళ్ళీ ఏమి గ్రహించలేడు, అది మృతమైపోయింది. కాబట్టి మనము కూడా శరీరం విషయమే మృతమైపోయాం. అంతేనా అండి? ఇప్పుడు ఆత్మ విషయమే జీవిస్తున్నాం మనం, శరీరం విషయమే మృతం. ఇప్పుడు మన శరీర స్వభావం గలవారుగా ఉంటున్నామా లేకపోతే ఆత్మ స్వభావం గలవారంగా ఉంటున్నామా అన్నది మనం సరి చూసుకోవాలి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8:9 ప్రకారంగా 10లో అంటున్నాడు, యేసుక్రీస్తు మనలో ఉండడం వల్ల మన శరీర విషయమే మృతము, నీతి విషయమే జీవము అంటున్నాడు ఆయన. ఆయన నీతి విషయమే జీవించాలి అంటున్నాడు ఆయన. అందుకే మళ్ళీ 14లో అంటున్నాడు, ఎందరు నా ఆత్మచేత నడిపింపబడుదురు అంటున్నాడు. ఇప్పుడు అలాగా మన స్వభావం మారితే, మనం ఆత్మ స్వభావంలోకి వస్తే, మనం శరీర విషయమే మృతులుగాను ఆత్మ విషయమే జీవించేవారుగాను మనం ఉంటే, అప్పుడు ఎందరు నా ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారందరూ నాకు కుమారులు అన్నాడు. ఆ మాట దానికి సాటి అవుతుందా లేదా? ఇప్పుడు మనం జీవించే జీవితం ఆత్మ ద్వారాగా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎందరు నా ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారందరూ నాకు కుమారులు అన్నాడు. ఆ మాటకి చదువుతారా? అది ఒకసారి 14 చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆత్మ పొందుకున్న వారు కుమారులు అంటున్నాడా? ఆత్మచేత నడిపింపబడిన వారు కుమారులు అంటున్నాడు అక్కడ. మరి ఆత్మ ఎప్పుడు వచ్చిందని మనం చెప్పుకున్నాం? ఒక మనిషి ఎప్పుడు రక్షింపబడతాడని చెప్పుకున్నాం? మన హృదయం మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తుని ఒప్పుకున్నప్పుడు అండి, ఆయన తిరిగి లేటల ద్వారా మన నీతి అనుగ్రహింపబడిందని చెప్పుకున్నాం.
ఇప్పుడు ఆత్మ ద్వారాగా మనం నడిపింపబడాలి దేవుని. ఇప్పుడు చూడండి, మా యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది, ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఇంకా చదవండి. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది ప్రాకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రాకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో వచ్చింది, మనం శరీర స్వభావం పోయింది అండి. శరీర స్వభావం పోయి ఆత్మ స్వభావం మనలోకి వచ్చింది. ఆత్మ నడిపింపు మనలో సమృద్ధిగా కనబడుతుంది. అప్పుడు ఈ 27వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము అండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు జరిగింది? అపోస్తులకి మేడగదిలో జరిగింది. ఇప్పుడు వాళ్ళు అభిషేకం పొందుకున్నాక వాళ్ళు ముందు ఎలా ఉన్నదో జీవితం అలాగే ఉందా, లేదా మారు మనసు వచ్చిందా? మారు మనసు వచ్చిందా? ధైర్యం కలిగి మాట్లాడారా ఏంటి? ధైర్యం కలిగి ఎలా మాట్లాడారంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోని చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో అంటే చూడండి ఏం మాట్లాడుతున్నారు అక్కడ. వాళ్ళు ఎలుగెత్తి మాట్లాడుతూ అంటున్నారు, జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటుమో, కనులారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము, ఆ జీవం ప్రత్యక్షమాయను అంటున్నాడు. ప్రియమందేను వార్లారా, ఇప్పుడు ఇక్కడ 27లో అంటున్నాడు అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తుల మీదకి ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో వాళ్ళు ధైర్యం కలిగి అంటే మా చేతులు ఏమైతే తాకినాయో, మా కళ్ళు ఏదైతే చూసినాయో, మా నోరు ఏదైతే మాట్లాడుతున్నాయో అన్నీ కూడా ఆయన నిజమే మాట్లాడుతున్నాం. దేనిని వచ్చి అంటే ఆ జీవమును గూర్చి అంట. ఇప్పుడు అభిషేకమును ఆత్మ ద్వారాగా వారు అభిషేకం పొందుకున్నారా లేదా అంటే. అయితే ఇక్కడ 27లో అంటున్నాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము అంటున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల మనం అభిషేకం పొందామా లేదా? ఆయన ఆత్మ ద్వారా అండి. ఆయన ఆత్మ హృదయంలోకి పంపించాడా లేదా? ఖచ్చితంగా పంపించాడు. ఇప్పుడు మనం మన హృదయంలోనికి ఆ అభిషేకం చూడండి 27లో అంటాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నివసించుచున్నది గనుక ఎవడుని మీకు బోధన పలకలొద్దు. ఇప్పుడు ఎవరన్నా మీకు బోధింపకలొద్దు అంటున్నాడా? అంటున్నాడు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. ఇప్పుడు మీకు మీరా బోధించుకోవాలన్నా మీకు అట్టి జ్ఞానం ఇస్తాడు ఆయన. ఎదుటి వారికి బోధించాలన్నా అటు అభిషేకం మీలో ఉంది కాబట్టి అటు గ్రహింపిస్తాడు ఆయన. ఎందుకు? ఆయన అభిషేకం సత్యం కాబట్టి, ఆయన వాక్యం సత్యం కాబట్టి, ఆయనే సత్యం కాబట్టి. ఈ లోకంలోనండి బైబిల్ పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది, తర్వాత సత్యమే అని రాయబడింది కదా. సత్యమని రాయబడింది. ఇప్పుడు వేశ్య అయిన రాహాబు అని రాయబడింది. సత్యమే రాయబడిందా లేదా అబద్ధమని రాయబడిందా? ఆమె వేశ్య పని చేస్తున్న ఆమె రక్షింపబడింది. ఎక్కడ రాసినా వేశ్య అయిన రాహాబు అని రాయబడింది. ఇప్పుడు రాళ్లతో కొట్టేద్దామని చూశారు కదా, పాపం చేస్తున్న స్త్రీ అని చెప్పి రాయబడింది అక్కడ. అలాగే రాయబడిందా గ్రంథంలో? మరి సత్యమే రాయబడిందా లేకపోతే అసత్యం రాయబడిందా? 5గురు పెనిమిటిలతో ఉన్న స్త్రీ ఆమె అని రాయబడింది. అది సత్యమే రాయబడిందా లేకపోతే అసత్యం రాయబడిందా? సత్యమే రాయబడింది. లోతు కుమార్తెలు ఆమెతో పాపం చేశారు అన్నదే సత్యంతో రాయబడిందా లేదా అబద్ధంతో రాయబడిందా? ఇప్పుడు బైబిల్లో జీవగ్రంథమందు రాయబడుతున్న ప్రతి మాట
సత్యమే రాయబడింది. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళ పేర్లు ఎలాగ జీవగంధం మంది రాయబడ్డాయో మన పేర్లు కూడా ఇక్కడ జీవించే జీవితం, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు జీవిస్తున్న ప్రతి జీవితం జీవగ్రంథం మంది రాయబడతాడు. వాళ్ళ పేర్లు ఎలా సత్యమే రాయబడ్డదో మనం జీవించే జీవితం అబద్ధాలు ఆడుతున్నామా, మోసకరమైన జీవితం జీవిస్తున్నామా, లేకపోతే ఏదైనా దూషణ మాట్లాడుతున్నామా, లేకపోతే ఎదిరిస్తున్నామా, లేకపోతే ఏమైతే జరుగుతుందో సత్యమే రాయబడుతుంది జీవగ్రంథం అంది. ప్రతి మాట నువ్వు జీవించే మాటల విషయంలో కానీ, నువ్వు జీవించే జీవితం కానీ, అంటే ప్రతిరోజు నువ్వు బ్రతికే అంతా కూడా అందులో రాయబడతావు. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన అంగీకరించాం కాబట్టి. గ్రంథంలో అందరి పేర్లు సత్యమే రాయబడ్డది కదా, వాళ్ళు ఎలా జీవిస్తే ఆ పేర్లు రాయబడ్డాయి. మన పేర్లు కూడా ఎలా జీవిస్తామో ఆ పేర్లు ఇప్పుడు మన జీవగ్రంథం అందు రాయబడతాయి. రేపు పొద్దున్న అక్కడ అంటే ఇప్పుడు మనం అబద్ధమైనా కట్ట ఉండదు. ఇంకా ఇప్పుడు ఈ డీమార్ట్కి వెళ్ళామనుకోండి, మన జేబులో ఏమన్నా పెట్టుకొని తట్టుకుని వెళ్ళామనుకో చెప్పేస్తుంది, అక్కడ చెప్పేస్తుందా? మరి డీమార్ట్కి వెళ్తేనే ఇంత టెక్నాలజీ ఉన్నదప్పుడు మరి పరలోకంలో మన జీవితం అంతా మరి ఎంత టెక్నాలజీ ఉంటుందండి అక్కడ. మనుషులు చేసే టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఉంటే మరి దేవుని చేసే టెక్నాలజీ ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది. మన జీవితం అంతా అక్కడ వచ్చేస్తుంది. ఏమండి? ఇప్పుడు అంటున్నాడు ఆయన అభిషేకం గురించి చెప్తూ, ఈ వాక్యము సత్యము, ఆ సత్యము అపోస్తులు ప్రకటించారు, వారు ఆత్మ ద్వారా అభిషేకం పొందారు అంటున్నాడు. చూడండి 27 అంటున్నాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది కనుక ఎవడను మీకు బోధింపక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు అంటున్నాడు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్నది. బోధిస్తుందా లేదా? ఆయన అభిషేకం బోధిస్తుందా లేదా? ఖచ్చితంగా మనకు అన్నిటిని బోధిస్తుంది అంటున్నాడు. ఆ ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. చూడండి ఆయన ఎలా బోధించాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుల వారు బోధ చేశారు. 12 సంవత్సరాల వయసులో ఒకసారి బోధ చేశారు. మళ్ళీ ఎప్పుడైనా చేశారు ఆయన? 30 సంవత్సరాలు యేసుప్రభుల వారు తల్లి తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు ఏ పని చెప్తే పని చేశాడు. ఆయన విధేయత కలిగి ఉండడం అంటే ఏంటి? తిరుగుబాటు చేస్తామనా? తల్లిదండ్రులకి విధేయ. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు మాస్టర్ దగ్గర విధేయత కలిగి నేర్చుకున్నవాడు నేర్చుకుంటాడు. విధేయత లేకుండా ఉన్నారనుకో నేర్చుకోగలుగుతారా? ఫెయిల్ అయిపోతారు. అలాగే ఎక్కడైనా ఏ పని చేసైనా వాళ్ళని లోబడి ఉంటే అవుతుంది. అలాగే బోధించే వ్యక్తికి కూడా లోబడి ఉంటేనే జీవించే జీవితం కూడా నేర్చుకోగలుగుతారు. లేకపోతే తిరుగుబాటు చేశారనుకో వాళ్ళు ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు, జీవితంలో ఫెయిల్ అయిపోతారు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామో అక్కడ అదే రాయబడతాం. అప్పుడు ఎక్కడ సిగ్గుపడతాం? ఈ భూమి మీద సిగ్గుపడతాం, రేపు పొద్దున పరలోకంలో కూడా సిగ్గుపడతాం. ఎందుకంటే ఆయన వాక్యం సత్యము, ఆయన వాక్యం సత్యము, ఇది ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు. ఏంటి చూడండి ఇంకొకసారి మరొక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. చూడండి ఎవరిని కనపరచాలంట? తండ్రిని కనపరచునట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే కుమారుని కనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచడం. ఇప్పుడు అర్థమైందా? మీకు ఇందా చెప్పాను కదా. ఇప్పుడు చదువుకున్నవాడు ఎవరికి కావాలి కనపరచాలి? వాళ్ళ సార్ని కనపరచాలి, అంతేనా? అలాగే బోధించేవాళ్ళు లోబడితే మీరు నేర్చుకోగలుగుతారు, లోబడకపోతే నేర్చుకోలేరని చెప్పారు. ఇప్పుడు అందరూ తండ్రిని కనపరుస్తున్నారు. తండ్రిని, పరలోకమున్న తండ్రిని. పాత నిబంధనలు అందరూ కూడా యూదులందరూ ఎవరిని కనపరిచేవారండి? యెహోవా యందు విశ్వాసం ఉంచారు. యెహోవాయనే మాకు యెహోవాయే తెలుసు, మాకు యేసుప్రభుల వారు ఎవరో తెలియదు అన్నారు. యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన శరీరధారిగా వచ్చారని ఎవరు ఒప్పుకోలేదు? యూదులు ఒప్పుకోలేదు. ఆయన స్వకీయులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. అంటే శాస్త్రులు పరిచయాలు తిరుగుబాటు చేశారు ఆయన మీద. అంటే ఇప్పుడు మనం ఎవరిని కనపరచాలి?
అక్కడ ఆ 2 ఉన్నాయి చూడండి, అక్కడ 23లో మళ్ళీ మీకు అర్థమవుతుంది చూడండి. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరు అప్పగించారు? తండ్రి అప్పగించాడు కుమారునికి. ఇప్పుడు ఇంకా మళ్ళీ అంటున్నాడు అక్కడ, కుమారుని గణపరచని వాడు ఆయన పంపిణీ తండ్రిని గణపరచడు. తండ్రిని గణపరిచేవాడు కుమారుని గణపరచాలి. కుమారుని కూడా గణపరచని తండ్రిని గణపరుస్తానంటే తండ్రిని కూడా గణపరచలేనట్టే అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు? సర్వాధికారం ఎవరికి ఇచ్చేసాడు? కుమారునికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ సమయములు, కాలములు, దినములు, గడియలు అన్నీ కూడా కుమారుని చేతులకు ఇచ్చేసాడు ఇప్పుడు తండ్రి. ఇప్పుడు ఆయన లేకుండా ఏమీ కలగలేదన్నాడు కదా ప్రభు. యేసు ప్రభుల వారు లేకుండా ఇప్పుడు ఆకాశం కలిగింది, భూమి కలిగింది, గాలి కలిగింది, నీరు కలిగింది, అగ్ని కలిగింది, సమస్త పంచభూతాలు కలిగినాయి, ఆకాశ పక్షులు అన్ని కలిగజేశాడు. ఇప్పుడు కుమారుని వల్ల లేకపోతే ఎవరి వల్ల? అట్టి అధికారం ఎవరికి ఇచ్చాడు? తండ్రి. ఇప్పుడు కూడా తండ్రిని కనపరిచేవాడు కుమారుని కనపరుస్తాడంట. కుమారుని కనపరిచేవాడు తండ్రిని కనపరిచినట్టే అంటున్నాడు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది అమ్మాయి మాట? తండ్రిని కనపరిచేవాడు కుమారుని కనపరుస్తాడు, కుమారుని కనపరిస్తే తండ్రిని కనపరిచినట్లే అంటున్నాడు. అంటే ఎవరికి ఇచ్చేసాడు ఎక్కువ అధికారం? రేపు తీర్పు తీర్చేటప్పుడు మనం చేసే ఇక్కడ ఈ భూమి జీవించే జీవితం ఉంటుంది కదా, రేపు తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఆ పని ఎవరికి ఇస్తాడు ఆయన? సర్వాధికారం కుమారునికి అప్పగించేసాడు. ఇంకా రేపు తీర్పు తీర్చేది కూడా ఆయనే అండి. చూడండి, మనం తండ్రిని కనపరచాలి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం అన్నదే అది మర్మం అయిపోయింది చాలామంది, అది తెలియట్లేదు చాలామందికి. కుమారుని యందు విశ్వాసం అన్నదే అది మర్మమైనట్టుగా ఉండిపోయింది ఇప్పటికి. చాలామంది మేము తండ్రి మీదే విశ్వాసం ఉంచుతాం కానీ కుమారుని యందు, ఎందుకు ఆయన మనిషి కుమారుడు, ఆయన మాకు చాలామంది అయితే దేవుడే కాదంటారు. ఎందుకు? కుమారుని యందు విశ్వాసం వాళ్ళకి బయలుపరచబడలేదు కాబట్టి. మరి అలాగే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే దేవుడు, యెహోవా యందే విశ్వాసం ఉంచుతామన్న వాళ్ళకి చాలామందికి కుమారుని యందు, కుమారుడు ఆ కాలంలో యూదులు కూడా విశ్వాసం ఉంచలేదండి ఆయన మీద. ఎవరో ఎందుకు ఆయన సొంత స్వకీయులే ఆయన యందు విశ్వాసం ఉంచారా? ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆయన యందు, యేసు ప్రభుల వారిని యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన కూడా చెప్పేవారు కదా, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి, నేను చేస్తానని మీరు నమ్ముతున్నారు. నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం అంతే కదా. నేను ఈ కార్యం చేస్తానని మీరు నమ్ముతున్నారా అని అడిగేవాడు ఆయన. నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం. అది ఎలా చెప్పగలమంటే అబ్రహాము దేవుడిని నమ్మిను, అది అతను నీతిగా ఎంచబడిందని. అలాగే నమ్మడం అంటే విశ్వాసం. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసము అండి మనకు బయలుపరచబడింది. ఆయన యందు ఆ రక్తం ద్వారా ఎవరైతే మనం ఆ రక్తం కడుగుతుందని ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన యందు విశ్వాసం, అది యేసుక్రీస్తునందు విశ్వాసం. తండ్రిని కనపరచాలి అనుకున్న వాళ్ళు కుమారుని కనపరచాలి, కుమారుని కనపరిచిన వారు తండ్రిని కనపరుస్తున్న వారే. మూడో అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఇదే అధ్యాయము యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 15 చదవండి. చూడండి అంటున్నాడు, అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తునో అలాగే అన్నాడు. చూడండి, అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏండి ఇప్పుడు ఎక్కడ రాయబడింది ఆ మాట? ఎక్కడ జరిగింది ఆ మాట? మోషే కాలంలో, ఏండి ఇశ్రాయేల్ కాలంలో జరిగిన మాట మరలా యోహాను సువార్తలో రాయబడింది. మీకు కొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా ఇవ్వబడింది. నిబంధన రక్తము అంటే మన కొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా ఇవ్వబడింది. కానీ మనం కొత్త నిబంధన పత్రికల్లోనే జీవితం ఉందని చెప్పుకుంటాం కదా. అలాగని చెప్పి పాత నిబంధనలో మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు అన్నీ కూడా కొత్త నిబంధనలో రాయబడ్డాయి. మనం అక్కడ ఈ పాత నిబంధన టచ్ చేయకుండా కొత్త నిబంధనలో వాక్యం చెప్పుకోవచ్చు.
అయితే ఎప్పుడు మనం ఆ వాక్యం బయలుపరచబడుతుంది అంటే విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం మర్మమై ఉన్నది. ఆ మర్మం ఏదో తెలుసుకున్న వారు గల మాత్రమే బయలుపరచబడుతుంది ఈ వాక్యం. అందరికీ బయలుపరచబడదు. విశ్వాసం మర్మమై ఉన్నది, యేసుక్రీస్తునందు విశ్వాసం, ఆ మర్మం తెలుసుకున్న వారికి మాత్రమే ఈ వాక్యం బయలుపరచబడుతుంది. ఏంటి ఇప్పుడు అంటున్నాడు, అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తబడినో అలాగే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏంటి నశింపక, చూడండి, నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటున్నాడు. ఇప్పుడు 16 చదవండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. అంటే ఇక్కడ ఏమన్నది, అక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట. లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కదా, మనుషులు అంటాం కదా. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక. విశ్వాసం ఉంచితే నశిస్తాడా? నోటితో ఒప్పుకుంటే నశిస్తాడా? ఆయన ప్రభు ద్వారా ఆయన ఆత్మ మన హృదయంలో పంపబడుతుందని అంటే నశించిపోతాడా? ఆయన ఎందరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారు నా పిల్లలు అని అన్నాడు కదా, అది వింటే నశించిపోతారా? నశించరు. ఆయన మాటలు వింటే నశించిపోరు ఎవరు. ఆయన ఏ మాటలైతే చెప్పబడుతున్నాయో ఆ మాటల ద్వారాగా అండి మనం జీవించాలి. ప్రేమ దేని వల్ల చూడండి, విశ్వాసముంచు అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. అండి చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో కదండి సార్, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువు. 22 చదవండి ఒకసారి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. చూడండి, యేసు క్రీస్తు కాడని. ఇప్పుడు ఎవరు ఒప్పుకోలేదు అక్కడ ఆయన వచ్చిన కాలంలోనే. యేసు అండి యెహోవా మాకు దేవుడు. అసలు ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల్లో రాయబడిందా? మోషే కూడా రాశాడు కదా యేసు ప్రభుల వారు వస్తారని మనం చెప్పుకున్నాం కదా. మా లోకాసు వార్త 24:44లో అక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను ఆయన గురించి రాయబడ్డాయి కదా. ఆ మాటలు మరి ఆయన ఈ భూమి మీదకి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఒప్పుకున్నారా వాళ్ళు యేసుక్రీస్తుని? ఇప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి, 22లో అంటున్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరైతే తండ్రి ఉన్నాడని కొంతమంది ఒప్పుకోరండి. ఎలాగంటారంటే వాళ్ళు, తండ్రే ఈ లోకానికి వచ్చాడు, మళ్ళీ కుమారుడు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ ఈ లోకానికి పంపించాడు, ముగ్గురు ఓకే, ఒకలే ఉన్నాడు, ముగ్గురు లేరు అంటారు. చూడండి ఇక్కడ ఏమని చెప్తుంది, ఇక్కడ అదిగో మరి ఎవరెవరిని ఒప్పుకోవాలి ఇప్పుడు? క్రీస్తు విరోధి ఎవరు? చాలా మంది అంటారు తండ్రి ఉన్నాడో, తండ్రి ఇక్కడ వచ్చాడు, అక్కడ ఏమో పరలోకం వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు తండ్రి మళ్ళీ ఇక్కడ ఎంత కార్యం చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ పరిశుద్ధాత్మగా ఇక్కడికి వచ్చాడు అంటున్నారు అందరూ అన్నారు. అలా కాదు, తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని అండ్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. ఒకవేళ కుమారుడు నమ్మలేదనుకో విరోధి అంటాడు, క్రీస్తు విరోధి అంటాడు. అండి 20 ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు అన్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు చూడండి, ఎవరు అబద్ధికుడు? కుమారుణ్ణి ఒప్పుకొనవాడు అబద్ధికుడు అంటున్నాడు. మరి ఒప్పుకుంటున్నారు కొంతమంది, యేసు ప్రభుల వారు దేవుడు ఎలాగవుతాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన అంటున్నారు. మరి ఒప్పుకుంటున్నారు? అలాగన్న వాళ్ళు ఒప్పుకుంటున్నారా?
ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు కాబట్టి దేవుడు ఎలాగవుతాడు అంటున్నారు ఇప్పుడు మంది వాళ్ళు. మళ్ళీ కొంతమంది అంటున్నారు దేవుడు అన్నవాడు 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడా, మరి ఎప్పటి నుంచో ఉన్నాడు కదా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని కొంతమంది అనమాట. వాళ్ళు తెలియక తండ్రి ఉన్నాడో అంటే కుమారుడి లోకానికి ఎందుకు వచ్చాడో, తండ్రి ఎందుకు పంపించాడో అది తెలియక వాళ్ళకి. అంతేనండి. చూడండి ఇంకా చదవండి. 5:9 చదవండి. 5వ అధ్యాయము 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. చూడండి, మనం మనుషుల సాక్ష్యం అంగీకరిస్తామా లేదా? ఎవరైనా ఏదైనా చెప్పారో నమ్ముతావా లేదా? అంటే ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా నమ్మేస్తాం కదా. కానీ మనుషుల సాక్ష్యం కోర్టులు కూడా నమ్ముతాయా లేదా? మేము చూశారని చెప్పారనుకో, అది అబద్ధం చెప్పినా నమ్ముతాడు కదా. మరి మనుషుల సాక్ష్యం మనం నమ్ముతాం కదా అంటున్నాడు. చూడండి 11లో, ఇప్పుడు కుమారుని సాక్ష్యం మనం అంగీకరించాలి కదా అంటున్నాడు. అంగీకరించవలసింది ఏంటో 11లో చెప్తున్నాడు. చూడండి, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసును, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇప్పుడు మనం జీవము గలవారు అవ్వాలంటే ఏంటి, ఎవరి సాక్ష్యాన్ని అంగీకరించాలి మనం? కుమారుడు సాక్ష్యం అంటే ఏమని చెప్పాడు ఇక్కడ? ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవం ఆయన కుమారున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం ఇస్తాడు. ఆయన ఇస్తున్నాడా లేదా? ఎందుకు ఆయన జీవంగా ఇవ్వగలడు అంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి. అంతేనా? ఆయన ఆత్మ మనలోకి పంపించి మనల్ని ఆత్మ నడిపింపులోనికి, అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, స్వభావం మారుతుందా లేదా? మన హృదయం బాగుపరచబడుతుంది. ఆత్మ మన హృదయంలోకి వచ్చిన ద్వారా హృదయం బాగుపరచబడుతుంది. ఇప్పుడు వాక్యము సేవకుడి ద్వారా వినడం వల్ల మీరు ఏమవుతుంది? మనస్సాక్షి కూడా మార్చబడుతుంది. ఎవరైతే విని ఆ ప్రకారం జీవిస్తున్నారో వారు ఆత్మ స్వభావం గలవారుగా జీవిస్తారు తప్ప శరీర స్వభావం గలవారుగా జీవించరు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ జీవము ఆయన యేసుక్రీస్తునందు సాక్ష్యం ఏదంటే ఆయన మనకు జీవం ఇస్తానన్నదే సాక్ష్యం అంటాడు. అక్కడ 11లో అంటున్నాడు. చూడండి 10లో అంటున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని వచ్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధిగా చేసిన వాడే. ఇప్పుడు అన్నాడు సాక్ష్యము. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును కలుగజేసెను, దయచేసెను, ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచాం, మనం కుమారుని యందు జీవిస్తున్నాం. ఆయన సాక్ష్యం సత్యమా ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నాం అండి. ఇప్పుడు మన స్వభావం, ఇప్పుడు శరీర స్వభావం గలవారుగా ఉన్నామా, ఆత్మ స్వభావం గలవారుగా జీవిస్తున్నామా? ఆత్మ స్వభావం గలవారుగా జీవిస్తున్నాం. ఒకవేళ శరీర స్వభావం మనలో ఉన్నది, అప్పుడు మన జీవితం ఎలాగుంది తెలిసిపోద్ది కదా. తెలుస్తుంది లేదా? తెలిసిపోతుంది. చూడండి ఇంకా రెండో అధ్యాయము ఒకసారి 23 కూడా చదవండి. ఇరవై 25 చదువు. నిత్య జీవమును అనుగ్రహిస్తున్నది నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అంటే అక్కడ సాక్షి ఏమని చెప్పాడు? జీవం అని చెప్పారు కదా. ఆ జీవం మనకి అనుగ్రహిస్తారని చెప్పారు. ఇక్కడేమంటున్నాడు చూడండి 25లో, అంటే నిత్య జీవమును అనుగ్రహించునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అంటే ఈ వాగ్దానం ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు ఆయన. అనుకున్నాడా లేదా? ఖచ్చితంగా అనుకున్నాడా ప్రియమైన దేవుని వారలారా? చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము ముగిస్తాను. ఇంకా ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువు.
ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పునా. అండి ఆ భాగ్యం, ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడో నేను కుమారునై ఉందని దూతలతో ఎప్పుడని చెప్పాడా? ఏ దూతలతో అయినా ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎవరికి ఇచ్చాడు ఆ భాగ్యం? మనకే ఇచ్చాడు. మనుషులుగా ఆయన మనిషి రూపుగానే లోకానికి వచ్చాడు. అంటే మనందరము జీవించాలనుకున్నాడు, మనిషి రూపుగానే వచ్చాడు ఈ లోకానికి ఆయన. కానీ ఇట్టి భాగ్యం, ఆయనకు కుమారులుగా అయ్యే భాగ్యాన్ని కానీ, ఆ జీవం మనకు అనుగ్రహిస్తానన్న వాగ్దానం కానీ ఎవరికైనా చెప్పబడిందా అండి? ఎవరి గురించి చెప్పబడలేదు. అంటే మన గురించే చెప్పబడింది. ప్రియమైన వారలారా, చూడండి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని మీ పని కాదు. చూడండి 8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అక్కడ? పరిశుద్ధాత్మ మీరు కాలమును సమయములను దేవుని స్వాధీనమందు ఉన్నాయి, పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది కదా, అప్పుడు మీరు యూదయ సమరయ దేశాలు అన్నీ కూడా మీరు వాక్యం ప్రకటిస్తారని చెప్పాడా లేదా? అంటే ఆయన ఏంటి? ఆయన ఆత్మ, ఆయన జీవం మనలోకి వస్తుందని చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఏమని చెప్పాడు? ఆయన జీవింపజేస్తారని చెప్తున్నాడు కదా, అది వాగ్దానం అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఇవాళ కొంచెం మీరు ముందే చెప్పారు, మీకు కొంచెం మనసు పెట్టాలి. యేసుప్రభుల వారి గురించే చెప్పబడుతున్నాయి మాటలన్నీ కూడా. అండి చూడండి, చూడండి 3వ వచనం చదవండి. మొదటి అధ్యాయము చూడండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. చూడండి, దేవుని రాజ్యమును విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. అండి సజీవుడిగా మరలా ఎందుకు కనపరుచుకోవాల్సి వచ్చిందంటే, అప్పటి వరకు మరి యేసుప్రభుల వారు తిరిగి లేస్తారని చెప్పాడండి. ఆయన చెప్పాక కూడా మరి ఎవరైనా నమ్ముతారా? యేసుప్రభుల వారికి ముందు కానీ తర్వాత కానీ ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారా? మరి ఎలా నమ్ముతారు వాళ్ళు? ఇప్పుడు ఆయన చెప్పాడంటే నిజమే. ఇప్పుడు నేను ఒకవేళ నాకు ఆ నమ్మకం ఉందనుకోండి, నేను తిరిగి ఇప్పుడు ఎలాగ ప్రభువు లేపుతాడని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అందరూ నా ఎంతటి నేను మళ్ళీ మీరు చనిపోయి తిరిగి లేచిపోతాను నేను అని చెప్పాను, మీరు నమ్మడానికి అవుతుంది ఎవరన్నానే? మరి ఎవరు ముందు లేగలేదు కదా. కానీ సజీవుడిగా లేసైనా మరలా అపోస్తులు అందరినీ బలపరిచాడండి ఆయన. అంటే మళ్ళా తోమ నేను ఎలా నమ్ముతాను అన్నాడా లేదా? మళ్ళీ తోమను బలపరిచాడా లేదా? అపోస్తులు తలుపేసేసుకుని లోపల ఉన్నారు, భయపడిపోతున్న మమ్మల్ని కూడా చంపేస్తారేమో. అప్పుడు తలుపేసుకున్న వాళ్ళు ఉంటే లోపలికి వెళ్ళిపోయాడు. పిల్లలారా అనగానే అందరూ తెయ్యమేమో అనుకున్నారు. అంటే అక్కడికే మరియ పాపం సమాధి దగ్గరికి వచ్చి తిరిగి పరిగెట్టుకుని వెళ్ళి, ప్రభువు లేచాడు, మీరందరూ నేను చూశాను, అక్కడ ఏమీ లేదు, ఆయన వస్త్రాలు తప్పేమీ లేవు, లేచాడు అని చెప్తే ఈవిడ ఎలాగ చెప్తుంది అనుకున్నారు వాళ్ళందరూ. కానీ మరలా అంటే ఆయన లేచి ఈ అమ్మాయి మార్గాన్ని వెళ్తున్న వాళ్ళు బలపరిచాడు, మళ్ళీ అపోస్తులు బలపరిచాడు, మరలా తోమాను బలపరిచాడు, సుమారుగా 500 మంది ప్రజలు బలపరిచాడు ఆయన.
అంటూ అంటున్నాడు. చూడండి, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణమును చూపి వారికి తన్ను తాను సజీవునిగా కరుపరుచుకును. ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు జీవం అనుగ్రహిస్తున్నాడు. ఆయన వలన వాళ్ళకి ఎలాగైతే ఆరోహణం అవుతూ అండి అలా వెళ్ళిపోతూ సుమారుగా 500 మంది ప్రజలు అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చేతులెత్తి ఆశీర్వదించాడు. నేను వెళ్తున్నాను అండి వాళ్ళు ఇంకా వస్తుంటే మళ్ళీ ఒక దూత వచ్చి ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో మరలా ఆ రీతిగానే తిరిగి వస్తాడని చెప్పింది ఒక దూత. వచ్చిందా లేదా, చెప్పిందా లేదా? అక్కడ అనేక మందిని బలపరిచాడు ప్రభు. అయితే ఆయన అనేక మంది అండి సజీవునిగా కనుపరుచుకున్నాడు. ఆయన సజీవుడు అంటే మృతులు, సజీవుడు అని ఎవరిని అంటామంటే మృతుల్లో లేనివాడిని, అంతేనా? సమాధి గెలిచిన వాడిని, మరణాన్ని గెలిచిన వాడిని సజీవుడు అంటారండి. అండి ముగిస్తాను ఇంకా. చూడండి, యోహాన్ రాసిన పత్రిక యోహాన్ సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదవండి. యోహాన్ సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదవండి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతను నన్ను గురించి రాసిన గనుక మీరు మోసేను నమ్మునట్లయినా అయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనమును నమ్మిన ఎడల నమ్మని ఎడల నా మాట ఎలాగూ నమ్ముదురా నేను. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మీరు ఆశ్రయించున్న మోసే మీ మీద నేరం మోపును. ఇప్పుడు మోసే ఎవరి గురించి రాశాడని చెప్తున్నాడు ప్రభు. అంటే ఆయన అంటే ఎవరు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుప్రభుల వారు అంటున్నారు. మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును, అతను నన్ను గూర్చి రాసిన కనుక మీరు మోసేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనమును నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు. ఒకవేళ మీరు నన్ను నమ్మాలి అంటే మీరు ఆయన లేఖనాలు నమ్మాలి కదా. మోసే మీద తిరుగుబాటు చేశారా లేదా? ఎన్ని బాధ పెట్టేశారు ఆయన్ని? చాలా బాధ పెట్టేశారు మోసే గారు. మరి యేసుప్రభుల వారు మోసే కంటే గొప్పవాడిగా వచ్చాడు ఈయన. మళ్ళీ ఆయన్ని కూడా బాధ పెట్టేశారా లేదా? యూదులు ఎవరిని కూడా విడిచిపెట్టలేదండి. చాలా మంది ప్రవక్తలు కూడా చంపేశారండి. చూడండి, ఆ తర్వాత యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంకో మాట చెప్పి ముగించేస్తాం. యోహాన్ సువార్త 4వ అధ్యాయము యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి పత్రిక 4 మొదటి వచనం చదువు. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అర్థమైందా మాట మీకు? ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఒప్పుకొనలో ఎవరో క్రీస్తు విరోధులు అంటే. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎవరు? చూడండి ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళి ఉన్నారంట. యేసుప్రభుల వారు ఒప్పుకోనలో ఏమనాలండి? యేసుక్రీస్తుని ఒప్పుకోరు కదా చాలా మంది. ఒప్పుకోరండి వాళ్ళు చాలా మంది. మధ్యలో అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదంట. మరి మనకే భాగ్యం ఇచ్చాడు? యేసుప్రభుల వారు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకుంటాం. అంటే ఆయన రక్తం ద్వారా ఏం జరిగిందో ఒప్పుకుంటున్నాం. ఆయన మరణ పునరుద్ధరణ
ఉన్నామా లేదా మనం? ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 17వ అధ్యాయం ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన అందరి సంతానము అండి 11 కూడా చదవండి ఒకసారి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు గాని మరణం వరకు ప్రాణములను ప్రేమించిన వారు కాదు అంటున్నాడు అండి. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని, ఎవడో ఘట సర్పం ఎవరో? అపవాది. వాడికి ఏమొస్తుందంట? ఆగ్రహం వచ్చేస్తుందంట. దేవుళ్ళోని అండి ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడి వాళ్ళ వస్త్రాలు అంటే జీవిస్తారో, గొర్రెపిల్ల అంటే యేసుప్రభుల వారి రక్తంలో కడగబడి జీవిస్తారో వాడికి ఏమొచ్చేస్తుంది? అపవాదికి ఆగ్రహం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటే ఒప్పుకోదు, అది దేవుని మాటలంటే ఒప్పుకోదు అండి. యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారాగా నీతిమంతులుగా చేయబడ్డామంటే ఒప్పుకోదు అండ్ ఆయన కుమారుడి ద్వారా ఏం జరిగిందో, ఆయన జీవమై ఉన్నారు మళ్ళీ జీవింపజేస్తారంటే ఒప్పుకోరు. ఆడికి ఆగ్రహం వచ్చేస్తుంది అండి, వచ్చేస్తుంది ఆడికి. చాలా మందికి ఆత్మ నడిపింపడినా సరే ఇష్టం ఉండదండి అండి. వాడు సముద్ర తీరము నిలిచాడు అంటాడు ఏకంగా. యుద్ధం చేసేస్తాడు ఎక్కడికక్కడ. ఇప్పుడు వాడు ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు కాబట్టి అండి మనము శరీరధారి అని యేసుప్రభుల వారి యందు మనము ఆత్మ స్వభావం గలవారుగా జీవిస్తున్నామా, శరీర స్వభావం గలవారుగా జీవిస్తున్నాము అనేకమైన మాటలు మీకు చెప్పబడ్డాయి. ఆయన సాక్ష్యం జీవం అండి, ఆ జీవం మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చారు. ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఆ గొప్ప కార్యాలన్నీ మనకు అంగీకరించి ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం. అదే మన జీవం. అప్పుడు అలా జీవిస్తున్న వారు ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ కూడా ప్రయోజనకరంగా జీవిస్తారు. ఆయన జీవం మనకి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ జీవం విషయంలోనూ రాబో జీవితం కూడా ప్రయోజనకరంగా ఉంది ఇలా జీవిస్తే. మరి శరీర స్వభావం గలవారిగా జీవించామనుకో అండి వాడు వస్తాడు, అందులో వచ్చాడనుకో వాడు ఆగ్రహం వచ్చేది. వాడు ఆగ్రహాన్ని మనం తట్టుకోలేము. మనం ఆత్మ స్వభావంగా గలవారుగా జీవిస్తే శరీర స్వభావం దూరం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా చదువుకోండి. చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించినగా. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతవరకు శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమున తండ్రి ప్రభు మీరు ఇచ్చిన మాటలకైతే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడిందో వారికి వారి కుటుంబాలకి తండ్రి, మాకును మా కుటుంబాలకి తండ్రి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాం. రాబోతున్న యేసు ప్రభుల వారి యొక్క నామమున అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు.